ఏదైనా కబురు వచ్చిందా మా పార్టీ రండి, మా పార్టీ సపోర్ట్? కాకపోతే సమర్థుడైన అభ్యర్థిగా నేను రంగంలోకి రావడంతో నా నాటి ప్రలోభాలకు గురి కాకుండా నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఒక దుష్ప్రచారం చేస్తున్నారు మా పార్టీకి బి క్యాండిడేట్ దేవిదాస్ అని. ఎందుకంటే నేను ఇప్పుడు కార్పొరేట్ శక్తులను వాళ్ళ ప్రచారానికి ధీటుగా గత 30 ఏళ్ల నా నిజాయితీ జర్నలిజంలో ఉన్న నా వ్యక్తిత్వాన్ని పరిగణలోకి తీసుకొని నాకు గ్రాడ్యుయేట్ల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంది. అయితే నేను ఈ ప్రధాన పార్టీల అభ్యర్థికి ధీటుగా రంగంలో ఉన్నా కాబట్టి కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది కేవలం అవాస్తవం. అంటే సమర్థుడైన అభ్యర్థి రంగంలో ఉంటే చాలా రకాల ఆరోపణలు వస్తుంటాయి. నేను ఏ పార్టీకి బి క్యాండిడేట్ ని కాదు, నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. గ్రాడ్యుయేట్ ఓటర్లు మీరు విఘ్నులు, ప్రధాన పార్టీల ఈ దుష్ప్రచారాన్ని నమ్మవద్దని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. చెల్లించకపోవడంతో అధ్యాపకులు విద్యాబోధన చేయలేని పరిస్థితులున్నాయి. దాదాపు 6,500 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలున్నాయి. వీటిని ప్రభుత్వం తక్షణమే చెల్లించాలా. ఈ గ్రాడ్యుయేట్లు విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే దిశగా ప్రభుత్వాలు పాలకులు చర్యలు చేపడతారని నేను డిమాండ్ చేస్తున్నాను. మరొక్కసారి గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ నా విన్నపం ఏంటంటే, మీరు ఈ పోటీ చేస్తున్న అభ్యర్థుల పోరాట పటిమ, సామాజిక సమస్యలపై ఉన్న అవగాహన ఉన్న అభ్యర్థులకే మీరు ఓటేయాలని కోరుతున్నాను. గత 30 ఏళ్లుగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్న ఒక కామన్ జర్నలిస్టు ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మీ అందరి మద్దతుతో చట్టసభల్లో గ్రాడ్యుయేట్ల పక్షాన పోరాడతానని సవినయంగా తెలియజేసుకుంటున్నాను.